దశరథుడు మున్ను కైకకు వశుడై తానిచ్చినట్టి వరముకతన వాగ్దశ చెడక అడవి కనిచెను దశముఖ ముఖ కమల తుహినధామున్ రామున్. పాప శ్రీరామచంద్రుడు మందర చెప్పుడు మాటలు విని కైక వరాలకు అలా అడవుల పాలైపోయాడు. అందుకే అన్నారు స్త్రీ బుద్ధి ప్రళయాంతక అని. సామెత సరే నాన్నగారు. నిజంగా కైక వరాల వల్ల రాముడికి ఏ మేలు జరగలేదంటారా? ఏం మేలు జరిగిందిరా? పట్టాభిషేకం చేసుకుని హాయిగా రాజ్యమేలుకోవలసిన వాణ్ణి ఆ కైక. అదే నాన్న, అక్కడే అందరూ పప్పులో కాలేస్తున్నారు. ఏమిటను అనేది? ఒక్కసారి ఆలోచించండి అన్న. కైక వరాలే అడక్కపోతే రాముడు అడవికి వెళ్ళేవాడా? అడవికే వెళ్ళకపోతే రావణ సంహారం జరిగేదా? రణరంగ ధీమా అని పేరు వచ్చేదా? మీరన్నట్టు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేసేవాడా? అసలు రాముడికి ఇంత పేరు వచ్చింది కేవలం కైక వరాల వల్ల నాన్న. నా దృష్టిలో కైక చాలా ఉత్తమరాలు. బాగుందిరా నీ వాదన. అదేమిటయ్యా, చెడు వరాలు అడిగిన కైక మంచిది ఎలా అవుతుంది? అదే అనొద్దంటున్నాను. చెడు వరాలు ఎలా అయ్యాయి? రాముడు అరణ్యవాసానికి వెళ్ళకపోతే రామావతారానికే అర్థం లేదు. మీరన్నట్టు ఒకవేళ చెడు వరాలే అయితే అవి ఇచ్చిన దశరథుడు మంచివాడలా అయ్యాడు? మగాళ్ళు చేసిన తప్పులను ఆడవాళ్ల మీద రుద్దడం, అపనిందలు వేయడం అప్పటి నుంచే ఉందదినా. నువ్వు ఆడపిల్లవై పుట్టినట్టయితే బాగుండేదయ్యా. అమ్మో వదినా, వీడు ఆడపిల్ల అయితే గయ్యాళై మన ప్రాణాలు తీసేవాడు. అట్టానకమ్మా, ఆడది నోరెట్టుకునే బతకాల, లేకపోతే ఈ ఊరు మనల్ని ఉండనిత్తదా? బాగా అన్నా సాయమ్మ. నువ్వు లెక్కెట్టుకోమ్మా, నేను వెళ్ళొస్తాను. ఉండు సాయమ్మ, పురాణం విను. ఏం పురాణంలయ్యా? ఆలి పంచాయతీ రామాయణం, పాలి పంచాయతీ భారతం, ఇది అందరికీ తెలిసిందేగా. వెళ్ళొస్తానమ్మా. సార్, మనం ఒకసారి కూర్చుందామన్నారు. అయ్యో, ఇంకో రోజు పెట్టుకుందాం లేరా? మంది ఎక్కడికి పోతుంది, మనం ఎక్కడికి పోతాం? ఏం సార్? అలాగే, సరే ఓకే, ఉంటాను. అందుకే నాన్న రామాయణంలో కైక ఏకైక కథానాయిక. నాన్న, వీడి మాటలు చూస్తుంటే పోయిన జన్మలో వీడేనేమో ఆ కైక. అవునక్క, గుర్తొచ్చింది. నేనేమో కైకను, నువ్వేమో శూర్పణఖవే. మీరిద్దరూ ఒక చోట చేరితే ఇక నేను పురాణ కాలక్షేపం చేసినట్టే. వదినా, సింహం గర్జిస్తోంది. ఏం పురాణం? రామాయణమా భారతమా? భాగవతం అండి. ఓహో, భాగవతమా? పురాణ కాలక్షేపం మాత్రం రోజు చేస్తాడు, పొలం పనులు మాత్రం చూడు మీ మామగారు. మా మామగారు అంటున్నారు, మీ నాన్నగారు కాదేమిటి? రెండు ఒకటేలే. అయినా మీ ఇద్దరికి పనులు లేవోయ్. చదువుకునే పిల్లల్ని ఎందుకు చెడగొడతారు మీరు? మీరేదో కోపంలో అలా అంటున్నారు కానీ రామాయణం, భారతం, భాగవతం చదివినా విన్నా చక్కటి నడవడి కబ్బుతుందండి. అబ్బుతుంది. రేపు గనక తప్పితే మరో సంవత్సరం చదివించడానికి నా సంపాదనలో 10,000 తగ్గుతుంది. అరే ఏమిటండి దెబ్బ? వర్క్ స్పాట్ లేదు, చిన్న దెబ్బ తగిలిందిలే. చిన్న దెబ్బ అంటారేమిటండి? ఇంత పెద్ద దెబ్బ తగిలితే? అదేనే, ఇంత కష్టపడి సంపాదించి తెస్తుంటే మీరు పురాణాలు చెప్పుకుంటున్నారు. పురాణాలు ఇదిగో చెప్తున్నాను, ఈ సంవత్సరం వాళ్ళు తప్పడం ఖాయం. అబ్బబ్బబ్బ, ఎందుకండి అలా మాట్లాడతారు? ఇంతవరకు ఎప్పుడైనా తప్పారా వాళ్ళు? మీ అమ్మగారి పెంపకంలో మీరు ఎలా పెరిగారో కానీ వాళ్ళు నా పెంపకంలో పెరుగుతున్నారండి. ఒక క్లాస్ తప్పరు, ఒక తప్పు పని చేయరు. మీలా బుస్సున కోపం తెచ్చుకో. అదేనే, వాళ్ళని వెనకేసుకొస్తావు కానీ నా మాటకు మర్యాద ఏమే? సంపాదించి సంసారం నడిపే నన్ను నువ్వే చులకం చేస్తే ఇంట్లో నా మాట ఇంకెవడు వింటాడో? స్నానం చేస్తారా? వేడి నీళ్ళున్నాయా? వేడి నీళ్ళు ఎందుకండి? ఎందుకేమిటి? అసలే వేడిగా ఉన్నారు, చన్నీళ్ళతో చేయండి. సరే, ఇద్దరం కలిసే చేద్దాం. అదొక్కటే తక్కువ, పదండి. అబ్బో అబ్బో. హనోయ్, ఈ గాడిద బరువు నేను మోయలేను. గాడిదెక్కడదరా? ఉతికిన గుడ్లు మోసుకురారా అంటే గాడిద ఎందుకు మోసుకొచ్చావరా? గాడిదని ఎందుకు మోసుకొస్తాను? గాడిద మోసే మోట్లు మోసుకొచ్చాను. అరే సరబా, కట్టపడకుండా తిండి ఎలా దొరుకుతురా? ఎవడు పెడతాడంట? ఎవడెడతాడా? నువ్వే పెడతావు. ఇంటికి పెడతాడో మొత్తం పెట్టతో. ఇదిగో అన్నోయ్, రేపు ఈ పాటి గాడి కొనాల్సిందే. ఊసులు చెబుతూ ఊరంతా నువ్వు కూసే గాడిద వచ్చి మేసే గాడిదని చెడగొట్టిందని నువ్వు పని చెయ్యో, మమ్మల్ని పని చెయ్యి. నువ్వు ఇచ్చినేసే వదినా, ఆయన చెడగొట్టు.
ఆడట అంటున్నాడంటే అది నువ్వు ఇచ్చిన అలసనే. బాగుందయ్యా మీ వరస. ఊరు మీ మంగళం మీద పడ్డట్టు నువ్వు నన్నే అను, ఆడు నన్నే అంటాడు. నేను అన్న తప్పు అవుతున్నా చాలా ఊరుకరా. ఇదొకరి ఆయన పనులు నువ్వు భుజానేసం చేస్తావు, ఇంకా ఆయనకు ఒళ్ళేలా వంగుద్ది. ఏం చేస్తాం, చాలని గుడ్డ కొంటే సిరిగే వరకు దుఃఖమని. ఏటే నా చాలని కొట్టనా? నీకెట్ట సరిపోలేదా? నేను ఆ నెనకోసుకొచ్చి నువ్వు ఏం కొడతావా? కొట్టనా కొడతావా? కొట్టనా అని. కొట్టు. నిన్నెలా కొడతాను? అప్ప కుదురు అయిపోయావా? అలా మీదకి వచ్చి కొట్టబోతున్నా నువ్వు ఇచ్చేసి కాదా? ఆడి మాట వెనకేసుకొచ్చావంటే గుర్రం కావాలి, గాడిద కావాలని సవారు చేస్తాడు నా మీద. ఇద్దరు నా మీద ఎందుకయ్యా ఇరుసుకు పడతారు? అన్నదమ్ములు ఇద్దరు కొట్టుకోండి తిట్టుకోండి, మధ్యలో నన్ను ఎందుకు ఇరికిస్తారు? నువ్వు ఇరికే ఆడదానివేనా? నేను నోటి దెబ్బ ఊరందరికీ తెలుసులే. నోరే లేకపోతే యాలకి నేను ఉండేదాన్నా? మగాడు ఇక ఆపే భారతం. ఏమే ఆడు కట్టబడి రేవు నుంచి వచ్చాడు కదా, కూడేటవా? ఎల్లెళ్ళి కూడేటవే. ఏయ్ ఆకలి సంగతి కూడా నేనే జ్ఞాపం చేయాలా? వెళ్ళి కూడుతాను రా, కూడుతాను. నువ్వు కూడా పదా. ఏంటి ఇద్దరు కలిసి తిన్నా? గోరుముద్ర ఎట్టాలన్నా అబ్బా మురిసిపోతున్నారండి పేమలు. రండి. ఎలాగైనా తమ్ముడే కదే. ఏరా కాలేజీకి వెళ్ళవా? వెళ్తాను. ఏమిట్రా వెతుకుతున్నావు? అదే మర్చిపోయానే. మరిచిపోయిందేమిట్రా? అదే వెతుకుతున్నానే. మరిచిపోయింది వెతకడం ఏమిటి? వెతికేది మరిచిపోవడం ఏమిట్రా? నువ్వనే మాటలకు అర్థం ఉందా? అర్థం లేని మాటే ఉండదమ్మా, అది సూత్రం. అబ్బా మళ్ళీ సూత్రం గోత్రం మొదలెట్టావా? ఒరేయ్ ఇక్కడెప్పుడు లెక్కల పుస్తకాలుంటాయేమిట్రా? అదా, మ్యాథమెటిక్స్ ఇస్ క్వీన్ ఆఫ్ సైన్సెస్, శాస్త్రాలన్నిటికీ మహారాణి గణిత శాస్త్రం అని అనువాదం. నువ్వు చదివింది తెలుగు కదరా? చదవటం ఏమిటే, తెలుగులో పిహెచ్డి చేశాను. అయినా నా మోజంతా ఈ రాణి గారి మీదే. వ్యాకరణ సూత్రాల కన్నా గణిత సూత్రాలు ఆలోచనలు పెంచుతాయి, ఆనందాన్నిస్తాయి అన్నది నా సూత్రం. ఒక్క లెక్కకు ఎన్నో సూత్రాలు, ఒక్క సూత్రంతో ఎన్నో లెక్కలు. ఈ సూత్రాలు తీసావా? అయినా నా సూత్రాన్ని మాత్రం మధ్యలో ఆపనం. అమ్మా, భాషకు గణితానికి అంటే అక్షరాలకి అంకెలకి ఎంత దగ్గర సంబంధం ఉందంటే, తలనొప్పికి అమృతాంజనానికి ఉన్నంత. ఎంత దగ్గర సంబంధం ఉందంటే నీకు నాకు ఉన్నంత. అంటే తల్లి కొడుకులకున్నంత అనుబంధం. ఉండు, ఇదిగో ఈ పుస్తకంలో ఒక లెక్కల సూత్రం చూపిస్తాను. ఇదేమిటే అక్షరాలన్నీ అలికేసినట్టు కనిపిస్తున్నాయి? అమ్మా గుర్తొచ్చిందే, ఇంతసేపు నేను వెతికింది మర్చిపోయింది ఏమిటంటే ఈ కళ్ళజోడు. నీ దగ్గరికి ఎలా వచ్చిందే? అదృష్టం, కళ్ళు నీతోనే ఉండబట్టి బతికిపోయావు, కానీ లేకపోతే వాటిని కూడా ఎక్కడో పెట్టి మర్చిపోయిండేవాడివి. ఈ సూత్రం కూడా తప్పేనే. కళ్ళున్నాయి కాబట్టి కళ్ళజోడు వచ్చింది, కానీ కళ్ళజోడు కోసం కళ్ళు కాదుగా. కాళ్ళుంటే జోళ్ళు కావాలి, కానీ జోళ్ళు కోసం కాళ్ళు రావుగా. అదే సూత్ర ప్రకారం తలుంటేనే నొప్పి ఉంటుంది, కానీ నొప్పి కోసం తల రాదుగా. తీకు రాయికు, నేను వెళ్తానే. అదిరా విషయం. విషయం ఏంటో చెప్పకుండా అదిరా విషయం అంటావేట్రా? విషయం రాబోతుంది కనుకనే అదిరా విషయం అన్నాడు గురుడు కదరా. అవునురా అద్దాల సుందరా. భర్తృహరి ఏమన్నాడో తెలుసా? వాడేవాడు రోయ్. వాడేరా మన శ్రీహరి తమ్ముడు, శ్రీలక్ష్మి ప్రియుడు. చీ 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 చీ, పాపము శమించుగాక. భర్తృహరిరా ఎవడ పోనేరా. అసలు విషయం చెప్పరా. విషయం విషయం ఏమిటంటే, పార్వతికి ముందు పెళ్ళయిందా లక్ష్మికా? రేయ్, ఇది కూడా విషయమేనట్రా? పార్వతికి ముందు పెళ్ళయిందిరా. ఏడ్చావు. పార్వతికి జులైలో అయింది, లక్ష్మికి జనవరిలో అయింది. వాళ్ళిద్దరు పెళ్లిళ్ళ గురించి నాకు బాగా తెలుసు. ఎందుకంటే వాళ్ళిద్దరినీ ప్రేమించిన భగ్న ప్రేమికుండిరా నేను. అయ్యో రామ, నేను అడిగేది మన క్లాస్ లో ఉన్న ఎత్తుపళ్ళ పార్వతి నత్తి లక్ష్మి గురించి కాదురా, జగన్మాతలైన పార్వతీదేవి లక్ష్మీదేవుల గురించి. ఏది మన పురాణాల్లో పార్వతీదేవి లక్ష్మీదేవుల గురించి మనకు తెలియదు బాబు. అదిగో మన తెలుగు గురుడు వస్తున్నాడు. నమస్కారం మాస్టారు. నమస్తే నమస్తే. వనిత తనంత తా వలచి వచ్చిన. మాస్టారు, ఒక చిన్న సందేహం. పార్వతికి ముందు పెళ్ళైందా లక్ష్మీదేవికా? మంచి సందేహమే వచ్చింది.
కూర్చో చెబుతాను. లక్ష్మి, ఉన్నాను మాస్టారు. నువ్వు కాదు, కూర్చో. లక్ష్మి క్షీర సముద్ర తనయ అంటే లక్ష్మి పాల సముద్రుని కూతురు. పాల సముద్రాన్ని అమృతం కోసం సురాసురులు మధించారు కదా. అప్పుడు అమృతం కన్నా, లక్ష్మి కన్నా, ఐరావతం కన్నా ముందు హాలాహలం జనించింది. ఆ హాలాహలం లోకాలను ధ్వంసం చేస్తుంటే లోక కళ్యాణార్థం హాలాహలాన్ని మింగి గొంతులో దాచినవాడు శివుడు. ఆ శివుడు హాలాహలాన్ని మింగటానికి వెళుతున్నప్పుడు ఉమా, వింటున్నాను మాస్టారు. కూర్చో, నువ్వు కాదు. ఉమా, లోక కళ్యాణార్థం హాలాహల పానం చెయ్యక తప్పదు అన్నాడు శివుడు. అందుకు ఉమా అంగీకరించి, స్వామి హాలాహలాన్ని అరికట్టండి అంది. అందువల్ల పాల సముద్రం నుండి లక్ష్మి పుట్టక ముందే ఉమా మహేశ్వరుని ఇల్లాలు. అంటే లక్ష్మి కంటే ముందు పార్వతికి పెళ్ళయింది. సందేహం తీరిందా?